ఓకే. ప్రజలు బాగుండాలి అంటే ఒకటి త్యాగం చేయాలి. నాకు పోగొట్టుకోవడానికి చాలా ఉంది, అన్ని పోగొట్టుకోవడానికి సిద్ధపడి వస్తున్నాను. అందుకే రాజకీయాల్లో ఉంది. నన్ను ఈ మాట అంటే నేను భయపడిపోతానేమో, ఈ మాట అంటే వెనక్కి వెళ్ళిపోతానేమో, మీరు అనే కొద్దీ నేను ఇంకా రాటు తేలుతాను తప్ప, మీరు అంటే నేను రాటు తేలిపోతాను. అది మీ చేతుల్లో ఉంది. నన్ను మెత్తగా ఉంచుతారా, లేదంటే మా తెనాలి వెంకటేశ్వర గారి దగ్గర చెప్పులు మళ్ళీ కొత్త చెప్పులు తీసుకొని చూపించాలి, అది మీ చేతుల్లో. నిన్న మాట్లాడుతున్నప్పుడు మనం 153, 154 నియోజకవర్గాల్లో మనం సంయుక్తంగా పోటీ చేశాం 2019లో. నేను అన్నది ఏంటంటే, మనం పోటీ చేసిన 134 స్థానాల్లో మనకు కనీసం ఒక 134 స్థానాల్లో పోటీ చేస్తే కనీసం మనకు ఒక 45-50 స్థానాల్లో కనుక మన ఎమ్మెల్యేలు కనుక ఉండుంటే ముఖ్యమంత్రి పదవి వచ్చే తీరుండేది. ఈరోజు మరి ఓట్లు వేయకుండా మీరు ఎలా మాట్లాడతారు? ఈ నాయకులు కూడా ఎట్లా మాట్లాడతారు? మీరు ఓట్లేసి మాట్లాడండి. ఎంఐఎం హైదరాబాద్లో 7 నియోజకవర్గాల వరకే పరిమితమైన పార్టీ. అది 7 నియోజకవర్గాలు, ఒక పార్లమెంటు స్థానంతో దేశం అంతా ఎంఐఎం ఆలోచన విధానం నచ్చినా నచ్చకపోయినా 15 నిమిషాలు పోలీసులు కళ్ళు మూసుకుని మేము ఏంటో చూపిస్తామన్న ఎంఐఎం కూడా 7 నియోజకవర్గాల ప్రజలు నిలబడితే వారి ప్రస్తావన, వాళ్ళ ఇంపార్టెన్స్ అట్లాగే ఉంది ఎంఐఎంది. మరి ఇంత జనాదరణ ఉండి మనం కనీసం పట్టుమని 10 సీట్లు కూడా మనకు నిలబడకపోతే ఏం చేయగలం? కష్టాలు వచ్చినప్పుడు జనసేన, పవన్ కళ్యాణ్ గుర్తొస్తారు, కానీ ఓట్లేసేటప్పటికి నమ్మకం పోతుంది. అంటే మోసం చేసేవాడే కావాలేమో, మాయ మాటలు చెప్పి వంచేవాడిని ప్రజలు నమ్ముతారా? నేను సర్వస్వం వదిలి నేను ప్రజల కోసం నిలబడితే నన్ను వదిలేశారనే బాధ లేదు పోయిన సంవత్సరం. అది నా ప్రయాణంలో భాగం అనుకున్నాను. కానీ ఏ ప్రజలైతే నా ప్రజలు అనుకుని వదిలేశారో వాళ్ళ గుండెల్లో స్థానం గెలుచుకుంటాం. ఖచ్చితంగా జనసేన ప్రభుత్వం స్థాపిస్తాం. నమ్మకం అనేది ఒక్క రోజులో రాదు. నేను వారిని తప్పాను. నమ్మకం అనేది ఒక్క రోజులో సంపాదించలేను. కానీ మీరు చెప్పదలుచుకుంది కూడా, మీరు మీ మండలాలకి, మీ ఊర్లకి వెళ్ళినప్పుడు ఒక 5 సంవత్సరాల కాలం చాలా విలువైన కాలం.